భీమిరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఈరోజు మీడియాతో నేను పాల్పంచుకోవడం ఏంటంటే, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పర్మనెంట్ సోర్స్ అయ్యే విధంగా మాసప్ ట్యాంక్లోనే ఇక్కడ ఉన్నటువంటి షట్టర్ను నిర్మాణం చేసి దాంట్లో ప్రధానమంత్రి జనౌషధి జనరిక్ మెడికల్ షాప్ను ప్రారంభించబోతున్నాం. దానికి ముందుగా ఆ యొక్క షట్టర్ నిర్మాణానికి దాతగా ముందుకొచ్చినటువంటి డాక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి గారు, వారి తండ్రి జగ్గారెడ్డి, తల్లి పద్మావతుల జ్ఞాపకార్థంగా వారు ఆ షట్టర్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. వారికి ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దాన్ని డిసెంబర్ లాస్ట్ వీక్లో అలా మేము గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలనేదే ఒక ఆలోచన. దాంట్లో ప్రత్యేకంగా జనవరి నుండి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఉచితంగా షుగర్, బీపీ ట్యాబ్లెట్స్ను కంటిన్యూగా ఇవ్వాలనేదే మా యొక్క కార్యకర్తల ఆలోచన, మా యొక్క ఆలోచన. కాబట్టి దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వాలనేదే మా యొక్క ఆలోచన. దానికి అందరూ కూడా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే చాలామంది ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని త్వరలో మేము ప్రారంభించబోతున్నాం. నూతనంగా సభ్యులుగా వెంకటేష్ గారు, ఉమా గారు జాయిన్ కావడం ఈరోజు సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు కూడా ముందుకు వచ్చేసి మీతో కలిసి పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో మనం నిర్మాణం చేస్తున్నటువంటి బెడ్ సెంటర్ను కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అయితే ఇదైతే జనరిక్ మెడికల్ షాపు ఇనాగ్రేషన్ రోజే వారు శంకుస్థాపన కూడా దానికి గవర్నర్ గారు చేయబోతున్నారు. బెడ్ బ్యాంక్ కూడా దానికి 1,93,000 రూపాయలు సుమారుగా గవర్నర్ గారు సిఎస్ఆర్ కింద మనకు ఫండింగ్ కూడా సమకూర్చే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా త్వరలో వస్తుంది. కాబట్టి ధైర్యంగా మనం 1-2 monthsలో ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి దానికి కూడా అందరూ కూడా దాతలు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది ఏదైతే హైదరాబాద్లో చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో జరగబోయే ఇంకా చాలా కన్జ్యూమర్స్ మీద కూడా మనం రెడ్ క్రాస్ ద్వారా కన్జ్యూమర్ సొసైటీ దాన్ని కూడా అవేర్నెస్ ప్రజల్లో, విద్యార్థుల్లో చైతన్యం తేవాలనేదే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఆలోచన. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారు. నా పేరు కొమ్మి వెంకటేశ్వర. నేను ఉత్తరపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది కొమ్ము చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రెడ్ క్రాస్లో లైఫ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే CCT తీసుకోవడం జరిగింది. సమాజంలో జరుగుతున్న అవకతవకలు, అదేవిధంగా విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత 60 ఏళ్ళ దాటిన వాళ్ళకి ఈ సేవల కార్యక్రమం కానీ, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతో సార్వారుగా కృషి చేసి మాకు ఈరోజు మెంబర్షిప్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో అవేర్నెస్ తీసుకురావడం వల్ల సమాజంలో ఎంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. ఈరోజు నేను మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నేను మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఈరోజు కన్జ్యూమర్స్ అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువులు కొంటూ ఉంటారు, దాని ద్వారా మోసపోతూ ఉంటారు. కానీ వాటిని మోసాన్ని వాళ్ళు దాన్ని ధైర్యంగా చెప్పాలి, మోసపోయాము అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళకి క్వశ్చన్ చేయాలి అనేది అందరికీ తెలియట్లేదు. సో ఆ అవేర్నెస్ రెడ్ క్రాస్ ద్వారా భీమిరెడ్డి మహిళల కోసము అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అట్లా మాకు కుదిరినంత తోచినంతగా మేము మా ఖాళీ సమయాన్ని కేటాయిస్తూ ప్రజలందరికీ ఉపయోగపడుతూ రెడ్ క్రాస్ ద్వారా భీమిరెడ్డి గారి ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను మెంబర్షిప్ తీసుకుంటున్నాను.
నా పేరు పి.ఈ. రవికుమార్ అండి. సో నేను రెడ్ క్రాస్ సొసైటీతో దాదాపు 2019 నుంచి కోవిడ్లో భీమిరెడ్డి గారి సహాయంతో మేమందరం మాస్కులు రెడీ చేసి అందరికీ 2 లక్షలు పంచిపెట్టామండి. ఆ తర్వాత ఫుడ్ ప్యాకెట్స్ దాదాపు 60,000 ఫుడ్ ప్యాకెట్స్ అందరికీ పంచిపెట్టాను. ఆ తర్వాత నేను 84 సార్లు బ్లడ్ డొనేషన్ చేశానండి. సోషల్ సర్వీసెస్లో మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేశారు భీమిరెడ్డి గారు, ఆసిఫ్ నగర్లో, మాసా ట్యాంక్, బంజారాస్లో. ఆ సమయంలో నేను బ్లడ్ క్యాంప్స్లో మెడికల్ క్యాంప్స్లో హెల్ప్ చేశాను. 60 సంవత్సరాల వాళ్ళకి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టి ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ సోషల్ సర్వీస్ గుర్తించి నన్ను భీమిరెడ్డి గారు ఆసిఫ్ నగర్ మండల్ కన్వీనర్ చేశారు. మేము స్కూల్స్లో హెల్త్ క్యాంప్స్, తర్వాత మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేసి ఈ సంస్థ ద్వారా దాదాపు అన్ని విధాల స్కూల్స్లో పిల్లలకి మెడికల్ టెస్టులు, ఐఈ, డెంటల్, తర్వాత ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ కూడా చేసి సంస్థ ద్వారా మేము స్కూల్స్కి కూడా హెల్ప్ చేసాం. ఎడ్యుకేషన్ ద్వారా బుక్స్ డిస్ట్రిబ్యూషన్, బ్లడ్ బ్యాంక్ క్యాంప్స్ ద్వారా బ్లడ్ అరేంజ్ చేసి ఇస్తుంటాం. ఇంకా 2 రోజుల్లో మెడికల్ షాప్ కూడా, జనరిక్ మెడికల్ షాప్ కూడా అరేంజ్ చేయగలుగుతున్నాము. ఇంకోటేమో 2 months తర్వాత బ్లడ్ బ్యాంక్ పెద్దది మన హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో కూడా పెద్ద బ్యాంక్ అరేంజ్ చేస్తున్నాము. అదంతా భీమిరెడ్డి గారి సహాయంతో అందరి మెంబర్స్తో మేము ఈ హెల్త్ కూర్చి మేము అరేంజ్ చేయగలుగుతున్నాము. సో ఈ విషయము మరి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నేను హెల్ప్ చేసి